ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపు జూన్ 12తో ఏడాది పూర్తి చేసుకోబోతోంది. దీంతో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఘనంగా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 12ను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు సచివాలయం సమీపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల అధ్యక్షులు, కీలక నేతలు హాజరు కానున్నారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు విజన్ వంటి అంశాలపై వివిధ శాఖలు ప్రెజెంటేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో పాటు ప్రభుత్వం తమ విజన్ను వివరించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలైన హామీలతో పాటు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై ప్రణాళికను కూడా సీఎం చంద్రబాబు ఇక్కడ విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉంది. 3 పార్టీల అధినేతలు, ఇతర నేతలు ఈ సభకు హాజరై కీలక ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 175 స్థానాలకు 164 స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది. 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అమరావతి అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఎఫర్ అమరావతి, పీఫర్ పోలవరం అంటూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతల్ని సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పెంపు చేపట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనున్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. సూపర్ 6లో మరో హామీని అమలు చేసేందుకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా రేపు తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 67,27,000 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలను జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది 1వ తరగతి, ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేశామని, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చబోతున్నామన్నారు నారా లోకేష్.